ముఖ్యంగా ఇందులో అతి ముఖ్యమైన పాయింట్ ధర్మవరంలో చాలా మంది కోరుకుంది ఏంటంటే రాజకీయాల్ని బిజినెస్ ని కలపొద్దనే మాట. ఖచ్చితంగా రేపు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల్ని బిజినెస్ ని కలవకోకుండా, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయి ఈరోజు బిజినెస్ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు చాలా వరకు ఏర్పడింది. ఆ పరిస్థితిని కూడా దూరం చేస్తాం. ఈరోజు ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులన్నింటినీ కూడా కట్ చేసేసి రాజకీయాల్ని బిజినెస్ ని కలవకోకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ధర్మవరంలో ఉండేటట్టుగా, ఎవరు ఆస్తులు కొనాలన్నా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బిజినెస్ చేసుకోవాలన్నా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే కూడా ఈరోజు వాస్తవం చెప్పండి ధర్మవరంలో బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు, బాధపడతాను. మా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవడొచ్చి ఏం పడతాడు మా మీద అని చెప్పి. అటువంటి పరిస్థితి లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేటట్టుగా, మీకు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ఖచ్చితంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. బిజినెస్ ని రాజకీయాన్ని ఎక్కడా కలవకోకుండా ముందుకు తీసుకెళ్లేటట్టుగానే ప్రయత్నం చేస్తానని చెప్పుకున్నా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఎవరు బిజినెస్ చేయాలన్నా ప్రశాంతంగా బిజినెస్ చేయడానికి పరిటా శ్రీరామ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు ప్రశాంతంగా బిజినెస్ చేయడానికి మీకు అండగా నిలబడుతుంది. మీకు ఏదైనా సరే ధైర్యంగా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఈ బిజినెస్ లోకి రాజకీయాలు కలగడం వలన నష్టపోయిన వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ పరిస్థితి లేకుండా ఖచ్చితంగా చేయడానికే నా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి 100కి 100 రూపాయలు నేను తెలియజేయడం జరుగుతుంది.